చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. చరిత్రలో ఎన్నో పేజీలు ఉంటాయి. ఆ పేజీల నిండా చాలా సంచలనాలు ఉంటాయి. బోల్డ్ అద్భుతమైన ఘట్టాలు, సంఘటనలు చోటు చేసుకుని ఉంటాయి. వాటన్నిటినీ గ్రంథస్థం చేసినప్పుడు అది ఒక చరిత్రగా మారుతుంది. అటువంటి చరిత్రలో కొన్ని పేజీలు మాత్రం చాలా ప్రభంజనాయుతంగా ఉంటాయి, జ్వాజ్వల్యమానంగా వెలుగొందుతుంటాయి ఎప్పటికీ కూడా. వాటికుండే ప్రత్యేకత, వాటికుండే ప్రాధాన్యత, ప్రాముఖ్యత అటువంటివి. కొన్ని ఆ చరిత్ర గమనంలో కొన్ని తేదీలను ఏ రోజున మర్చిపోలేని, ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు బాక్సాఫీస్ని అత్యంత భారీ స్థాయిలో ప్రభావితం చేసిన గొప్ప గొప్ప సినిమాలు ఉన్నప్పుడు ఆ గొప్ప సినిమాలు రిలీజ్ అయిన తేదీలు చాలా గొప్ప విలువని, అమూల్యతని సంతరించుకుంటాయి. అటువంటిదే నిన్నటి రోజు జూలై 24, కరెక్ట్గా 2002, అంటే 24 ఏళ్ళు కంప్లీట్ అయిందనమాట. ఆ తేదీ తాలూకా ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటంటే అదే రోజున కరెక్ట్గా 24 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక కథ చేయడం, అదే ఇంద్ర. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బి గోపాల్ కంబైన్ అయి చేసిన ఇంద్ర సినిమా మామూలు రికార్డులు క్రియేట్ చేయలేదు, మామూలు సంచలనాల్ని సృష్టించలేదు. అంటే అన్నిటినీ మించి, అన్నిటికీ అతీతంగా అత్యున్నత స్థాయిలో, అత్యుత్తమ స్థాయిలో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం ఈ రోజుకి సినిమా పరిశ్రమ మర్చిపోలేదు. సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. ఎందుకు అంటే అంతవరకు బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు చేయడం, అంతవరకు మెగాస్టార్ చిరంజీవి గారు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షన్ కథలను ఎప్పుడూ చెయ్యకపోవడం, అలాంటి సినిమాని మొట్టమొదటిసారి చిరంజీవి గారు హ్యాండిల్ చేసి ఆ హ్యాండిల్తో రికార్డులన్నిటినీ వరుసగా బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిన ఆ వైనం ఏదైతే ఉందో అది సినిమా పరిశ్రమకి రికార్డుల పరంగా కానీ, రివార్డుల పరంగా కానీ, రిలీజ్ అయిన సెంటర్సు 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు, ఇలాగా ఇంకా రికార్డులు అన్నవి ఆ సినిమాకి ఒక పూలదండలా వేశారు ప్రేక్షకులు. అంటే గజమాల అంటాను చూడండి, అలాంటి గజమాలను వేశారు మెగాస్టార్ చిరంజీవి గారికి. అటువంటి గొప్ప గొప్ప రికార్డులు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా చెప్పాలంటే హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ 2002 ఇంద్ర, అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ టాప్ 3 ఇంద్ర ఒకటైతే, తక్కువ 2 పడయప్ప అండ్ ఇండియన్. అలాగే హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ 2, 1 ఈస్ ఇంద్ర అండ్ ఎనదర్ ఈస్ దేవదాస్, షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన దేవదాస్. ఇది మామూలు రికార్డు కాదు. ఇది అఫ్కోర్స్ ఖైదీ నుంచి ప్రారంభమైన ఆయన రికార్డుల పరంపర, ప్రభంజనం మొన్న మనశంకర్ వరప్రసాద్ గారి వరకు కూడా అవిచ్ఛిన్నంగా అలాగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ విరామం, విశ్రాంతి లేని విజయాల పరంపర వెల్లువల అలా పెళ్ళుబుకుతూనే ఉంది చిరంజీవి గారి చరిత్రలో. అండ్ అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే గొప్ప గొప్ప విజయాలను చిరంజీవి గారు ఈ తెలుగు చిత్ర పరిశ్రమకి, ప్లస్ ఆయన్ని ఆరాధించే అసంఖ్యాకమైన కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కూడా ఆయన ఎంతో గౌరవాన్ని, గర్వాన్ని కల్పించిన రికార్డులు 1, 2 కాదు లెక్కకి.
లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని మనం లెక్కకు మిక్కిలి అంటాం, అలాంటివి అంటే బియాండ్ నెంబర్, బియాండ్ మెజర్మెంట్ అన్ని హిట్లలో ఇంద్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. భం భం భోలే శంఖం మోగేలే ఢం ఢం ఘోలే ఆనజాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా. ఎందుకు అంటే చిరంజీవి గారు మొట్టమొదటి ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఎలా ఉంటుంది, దానికి ఏ కథ, ఎలాంటి కథ చెయ్యాలి, ఎలాంటి కథా సంవిధానం దానికి కావాలి, ఎలాంటి బ్యాక్డ్రాప్ కావాలి, ఎలాంటి సీన్స్ కావాలి, ఎలాంటి డైలాగ్స్ కావాలి. చిరంజీవి గారు చాలా పవర్ఫుల్ ఎమోషనల్ పెర్ఫార్మర్. ఆయనకి ఆ ఫ్యాక్షన్ కాంప్లెక్షన్లో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు అది ఎంత విస్ఫోటనం చెందాలి థియేటర్లో. ముహూర్తానికి రాకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాణ్ణి తీసుకుపోతా. ఎంతలాగా ఎక్స్ప్లోడ్ అవ్వాలి. ఇంద్రసేన రెడ్డి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంద్ర వెనకాతల ఒక రీసెర్చ్, ఒక ల్యాబొరేటరీ వర్క్లా జరిగాయి ఇంద్ర సినిమాకి. మొట్టమొదట చిన్ని కృష్ణ గారు ఈ కథని తయారు చేసిన తర్వాత బి గోపాల్ గారికి డైరెక్టర్గా ఆయన్ని పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఆయన 2 సినిమాలు సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు బాలకృష్ణ గారితో చేయడం జరిగింది. సో మళ్ళీ అదే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చిరంజీవి గారితో చేస్తే సినిమాని ఆయన ఆ యాంగిల్లో అసలు ఊహించుకోలేకపోయారు. అందుకని వద్దు నేను చెయ్యను అనే ఒక రకమైన ఒక బలహీనమైన మూమెంట్ని ఆయన అనుభవించాడు బి గోపాల్ గారు డైరెక్టర్గా. అంతకుముందు చేసిన స్టేట్ రౌడీ చాలా పెద్ద హిట్, కానీ తర్వాత చేసిన మెకానిక్ కల్లుడి కాంబినేషన్, మెగాస్టార్ చిరంజీవి గారు అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో ఆ సినిమా ఊహించినంత ఆశించినంత రేంజ్లో బి గోపాల్ గారికి అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వాల. దాని నుంచి ఈ భయం ఆ భయం కలిపి చిరంజీవి గారితో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కథ అనగానే ఆయన పరిగెత్తి పారిపోయారు. కానీ ఆ కథలో ఉన్న, అంటే చిన్ని కృష్ణ గారు చెప్పిన కథలో ఉన్న ఆ డెప్త్ కానీ ఆ గొప్పతనం కానీ కవయా క్రాంత దర్శన అంటారు, అంటే కవి మాత్రమే చూడగలడు. కాబట్టే పరుచూరి గోపాలకృష్ణ గారు ఇంద్ర సాధించిన విజయాల పరంపరని ముందుగానే ఊహించగలిగారు, ముందుగానే దర్శించగలిగారు. అందుకని ఓ పక్కన అశ్విని దత్ గారు, ఎందుకు ఆయనకు ఆల్రెడీ జగదేకుడు అతలోక సుందర్ లాంటి ఒక మైల్ స్టోన్ ల్యాండ్ మార్క్ హిట్ చిరంజీవి గారితో ఉంది. అండ్ నెక్స్ట్ చూడాలని ఉంది అంతే భారీ ఎత్తు ఘన విజయం మరొకటి ఉన్నది. ఈ 3వ సినిమా ఇది ఎలాగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు గోపాలకృష్ణ గారే ఈ కథని ఈ ప్లాటింగ్ ఇతివృత్తాన్ని చిరంజీవి గారి దగ్గరికి ఆయనంతటా ఆయనే చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇలాగ మీకు ఒక కథ నేను చెప్పిస్తానంటే గోపాలకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో తప్పకుండా రండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం, వెళ్ళి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విని వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి యూ కెన్ గో హెడ్ అని చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇంద్ర సినిమాకి. ముఖ్యంగా అందులో హీరో సాక్రిఫైజింగ్ క్యారెక్టర్. ఓకే, ఫ్యాక్షను, యాక్షను, ఎమోషను అన్నీ ఉన్నాయి, పాటలు అన్నీ ఉన్నాయి, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ కథలో చిరంజీవి గారిని మూవ్ చేసిన పాయింట్ ఏంటంటే హీరో ఆ కథలో తన ఊరి కోసం, తన వారి కోసం నీటి సమస్యను తీర్చడానికి ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం అన్నది చాలా ప్రధానమైన ఇతివృత్తం, లైఫ్ లైన్ ఆ కథకి. అయితే దాన్ని ఆయన ఎక్కువగా నచ్చుకున్నారు, దాన్ని ఎక్కువగా ఆయన స్వీకరించారు ఆ పాయింట్ని. ఎందుకంటే హీరో సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ ఫర్ గుడ్ ఆఫ్ ది పీపుల్, గుడ్ ఆఫ్ హిజ్ ఓన్ ప్లేస్. కాబట్టి చిరంజీవి గారు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. సరే, ఈ కథ నిమిత్తం అది మొట్టమొదట మన గోదావరి నేపథ్యంలో చిన్ని కృష్ణ గారు అల్లుకున్న కథది. కానీ వీళ్ళందరూ కాశీ వెళ్ళి అక్కడ స్టోరీ డిస్కషన్లకి వెళ్ళినప్పుడు ఆ కాశీని చూడడం, ఆ కాశీ తాలూకా గ్రాండియరు, ఆ డివోషనల్ మూడ్ అండ్ ఆ శాంక్టిటీ అక్కడ కాశీలో ఉన్న దాన్ని చూసి వీళ్ళందరూ మెస్మరైజ్ అవ్వడం, ఆ దిశగా కథ గురించి ఆలోచించడం మొదలెట్టగానే టోటల్గా బ్యాక్డ్రాపే మారిపోయి కాశీ వచ్చేసింది. అండ్ మెయిన్ గంగా నది ప్రధానంగా కథని డామినేట్ చేసింది. సో అలా మారింది కథ. అలా మారిన తర్వాత దాన్ని టోటల్గా పరుచూరి బ్రదర్స్ చాలా మంచి మంచి హిట్లు, ఖైదీ నుంచి ఎన్ని హిట్లు రాశారు, గరనమొగుడు అన్నీ కూడా. అలాంటి సినిమాలు, గ్యాంగ్ లీడరు, ఎన్నో మంచి హిట్లు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో పరుచూరి బ్రదర్స్కి. సో ఈ కథను కూడా వాళ్ళు అంతే, అంటే చిరంజీవి గారి తాలూకా ఆ డైనమైట్ ఇమేజ్ ఏదైతే ఉందో పరుచూరి బ్రదర్స్కి బాగా తెలుసు కాబట్టి ఆ సీన్స్ అన్ని చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఆ డైలాగులు అంతే అద్భుతంగా రాశారు. ఈ సినిమాలో మరొక చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఇందులో చైల్డ్ యాక్టర్గా యాక్ట్ చేసిన తేజ సజ్జా. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఇందులో అంటే ఇప్పుడు మనం హనుమాన్ సినిమాతో పెద్ద హిట్ కొట్టి అండ్ తర్వాత మిరాయి సినిమాతో మరింత పెద్ద హిట్ కొట్టి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు, మంచి డిమాండ్లో ఉన్నాడు తేజ సజ్జా. ఈ సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. నిజంగా అదొక ఇంట్రెస్టింగ్ హైలైట్. అక్కడి నుంచి తను ఇప్పటికీ నమ్ముతాడు చిరంజీవి గారి వల్ల ఆ క్యారెక్టర్ తనకు వచ్చిందని, చిరంజీవి గారితో చేయడం వల్ల తనకి ఇంత మంచి జరిగింది కెరీర్లోనని నమ్ముతుంటాడు తేజ సజ్జా. I think Indra only broke the first film's record. It's 25 years since Indra released. Yeah. Indra went on to become a industry hit. You know what is an industry hit, right? Until then, that is the biggest film. Immense gratitude and thankfulness always for Chiranjeevi garu. And that was Chiranjeevi garu who casted me in that character. ముఖ్యంగా చిరంజీవి గారు ఈ సినిమా కథ నడకలో కానివ్వండి, లేకపోతే డైలాగ్ కూర్పులో కానివ్వండి, డైలాగ్ డిజైనింగ్లో కూడా చిరంజీవి గారి తాలూకా కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సన్నివేశంలో ఇంకో డైలాగ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఈ సన్నివేశంలో ఈ డైలాగ్ ఇలా అంటే బాగుంటుంది అని పరుచూరి బ్రదర్స్కే వాళ్ళకే ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చి, లేదా వాళ్ళకే ఒక అవకాశం లాగా ఇచ్చి ఆయన కొన్ని డైలాగులు సినిమాలో రావడానికి, ఏ డైలాగులు అయితే థియేటర్లో మొట్టమొదటిసారి విన్న దగ్గర నుంచి 175 రోజులు కాదు, ఏడాది పాటు ఆడినా ప్రతి షోలోని చప్పట్లు పడి థియేటర్లో దద్దరిల్లిపోవడానికి ఏ డైలాగులు అయితే కారణమయ్యాయో, అంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను తలదించుకెళ్తున్నాను, లేకపోతే తలలు పట్టుకెళ్ళేవాడిని. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని అనే ఒక డైలాగ్ కానీ, రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగ్ కానీ, రాననుకున్నారా రాలేననుకున్నారా, కాశీ వెళ్ళిపోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా, అదే రక్తం అదే పౌరుషం. ఈ డైలాగులు ప్రతి మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు ఈ రోజు కూడా మర్చిపోలేని డైలాగులు చిరంజీవి గారి నోటి వెంట రావడం, ఆయన వాటిని అంత పవర్ఫుల్గా డెలివరీ చేయడంతో ఆ డైలాగులకి ఒక శాశ్వతత్వం, ఒక పెర్మనెన్స్, ఒక ఎటర్నిటీ వచ్చాయి. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. ఒక సినిమా ఇన్నాళ్ళు ఈ రోజుకు కూడా 24 సంవత్సరాలు అవుతున్నా కూడా నిన్న ట్విట్టర్ అంతా పేలిపోయింది అసలు. అంటే ఇంద్రకి సంబంధించిన ఎన్ని వీడియోలు, ఎంత కంటెంట్ అప్లోడ్ అయ్యిందో ట్విట్టర్లో. ఈ ఇంద్రసేన రెడ్డి మనం ఊహించలేం. అంత ఫేస్బుక్లో కానీ ఎక్కడ పడితే అక్కడ 24 సంవత్సరాల ఇంద్ర అని, ఇంకా శతదినోత్సవం కేంద్రాలు, 150 రోజులు ఆడిన కేంద్రాలు, 175 రోజులు ఆడిన కేంద్రాలు, ఇంకా లిస్టులు నిన్న ట్విట్టర్ అంతా కూడా. ఎందుకు అనంటే ఆ సినిమాకి ఉన్న వాల్యూ. అయితే చిరంజీవి గారు ఫ్యాక్షన్ సినిమాలో కూడా నరకడం మొదలెడితే వరుసలు చూడను, ఈ డైలాగులు ఏ సెంటర్ మన వస్తా, ఏ గడప తొక్క మన తొక్కుతా, నరకటం మొదలెట్టాక వరసలు చూడను. తర్వాత సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ ఆ ఇంద్రుడిది అయితే ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈ డైలాగులు, ఆ చైర్ లాగడం, ప్రతి సీను హైలైటే. చిరంజీవి గారు చేసిన ప్రతి సీను హైలైట్, ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి డైలాగు ఒక హైలైట్. ఆయన సరే ఇంకా మనం పాటల గురించి మాట్లాడుకోవాలంటే ఆ పాటలు నార్మల్గా అప్పుడు ఒక స్టిపులేటెడ్ పీరియడ్ టైంలో రిలీజ్ చేసేవారు ఆడియోలు. ఓ 25 రోజుల ముందో లేకపోతే మ్యాక్స్ నెల రోజుల ముందు రిలీజ్ చేసేవారు. కానీ ఇంద్ర సినిమాలో పాటలు 40 రోజుల ముందు రిలీజ్ చేశారు.
ఎందుకంటే ఆ పాటలు అంత బాగున్నాయి. పాటలు ప్రజల్లోకి వెళితే ఆ పాటలతో జరిగే అభిమానులు చేసుకునే పండగ కానీ మామూలు జనరల్ ఆడియన్స్కి కూడా ఆ పాటలు ఎంత రేకెత్తించి ఆ పాటలు ఎంత గొప్పగా అంటే మైమరిపింప చేసేయి. ఆడియన్స్ని ఎంత బాగా డిలైట్ఫుల్గా మూడ్లోకి తీసుకెళ్ళాయి. అందరూ కూడా ఫుట్ ట్యాపింగ్ అంటారే, ఫుట్ ట్యాపింగ్ సాంగ్స్ అవన్నీ కూడా. అలాంటి పాటలన్నీ మణిశర్మ గారు అద్భుతమైన స్వర రచన, బ్రహ్మాండమైన శాస్త్రి గారు అద్భుతమైన పాటలు. ఒక్క పాట వేటూరు గారు రాశారు, అమ్మడో పచ్చి అమ్మడో పచ్చి నువ్వంటేనే పిచ్చి అన్న పాట, ఒక్క పాట వేటూరు గారు రాశారు. తక్కువని దాదాపుగా సీతారామ శాస్త్రి గారు రాశారు. ఈ పాటలన్నింటినీ కూడా మణిశర్మ గారు ఒక కొత్త పోకడలో, ఎలాగైతే పరుచూరి బ్రదర్స్ డైలాగు ఓరియంటేషన్లో ఒక కొత్త పోకడ అని ఫాలో అయ్యారో, అలాగే సీతారామ శాస్త్రి గారు పాటలు రాయడంలోని, అలాగే మణిశర్మ గారు ఆయనకి తొలి రోజుల్లో బాగా అంటే స్టెప్ బై స్టెప్ మనం సోపాన అధిరోహణ జరుగుతున్న టైంలో ఎలాగైతే మెట్టు మెట్టుకి మీదకి ఎక్కుతారో అలాంటి ఒక పెద్ద మెట్టు మణిశర్మ గారికి ఈ సినిమా ఇంద్రలో పాటలన్నీ కూడా. ఒక్క పాట మాత్రం మణిశర్మ గారు కంట్రీలో లేకపోవడం వల్ల, అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు ఆర్పి పట్నాయక్ గారు, మంచి ఫామ్లో ఉండడంతో ఆయనకి ఇచ్చారు ఒక పాట చేయమని. అదే అయ్యయ్యో పాట సాంగు. అదొక్కటి ఆర్పి పట్నాయక్ గారు చేయడం జరిగింది. తక్మా పాటలన్నీ మణిశర్మ గారు చేశారు. అండ్ ఆర్ఆర్ అదిరిపోద్ది సినిమాలో ప్రతి సీన్లో కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆర్ఆర్ రారాజ్ అని పేరు మణిశర్మ గారికి. ఓ పక్కన స్వరబ్రహ్మ అవన్నీ ఉంటుండగా ఇది ప్రత్యేకమైన పేరు రావడానికి ప్రధానమైన కారణాలలో ఆ కారణాలలో ఇంద్ర సినిమా కూడా చాలా ప్రధానమైనది. అంటే అందరూ ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. చిరంజీవి గారితో మనం చేస్తున్నాం, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో సినిమా, దీనిలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఛాలెంజ్గా తీసుకుని అందరూ వర్క్ చేస్తే వాటన్నిటికీ కూడా వాళ్ళందరి తాలూకా కష్టానికి, వాళ్ళందరి తాలూకా ప్రయత్నానికి, వాళ్ళ కృషికి చిరంజీవి గారు ఫైనల్ షేప్ ఇచ్చారు వాటన్నిటికీ స్క్రీన్ మీదకి వచ్చి. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాటలు గల్లు గల్లు మన పాట ఉందే, ఆ పాట అయితే ఒక కల్ట్ సాంగ్గా మిగిలిపోయింది, నిలబడిపోయింది. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని. రాయలసీమలో వాటర్కి సంబంధించి ఒక వర్షం చినుకు పడితే చాలని ఎంతో రాయలసీమ ప్రజలు అల్లల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఒక బొట్టు ఇలాగా పడడం, నీటి బొట్టు, అక్కడి నుంచి గల్లు గల్లు మన పాట సాంగ్ స్టార్ట్ అవడం. ఇట్స్ ఎ కల్ట్ సాంగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సరే బంబం బోలే సాంగ్ ఎంత దుమ్ము లేపేసిందో కూడా మనకు తెలుసు. బం బం బోలే శంఖం మోగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే. ఈ పాటలు, రికార్డులు, సీన్లు, సన్నివేశాలు ఇవన్నిటితో పాటు అసలు ఏ పేరు చెప్తే అని తనిఖీల భరిన డైలాగ్ రాగానే అసలు థియేటర్లు బద్దలైనాయి అన్నమాట. ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలధరిస్తాయో. అంత ఇమేజ్ ఉన్న, లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరో ఒక ఫ్యాక్షన్ స్టోరీని చేసినప్పుడు దానికి ఎంత క్యాన్వాస్ క్రియేట్ అవుతుంది, దానికి ఎంత ఎక్స్టెన్షన్లో సినిమా హిట్ అవ్వగలదు. ఆయన గరణముగుడితోనే తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంత అన్నది చూపించిన తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి ఆ యాంగిల్లో మనం చూసుకుంటే ఆయన స్టామినాని మరింత ఎక్స్పాండ్ ఆయనే చేసుకోగలిగే ఒక గొప్ప క్యారెక్టర్ని చిరంజీవి గారు చేయడం, ఆ చేసిన క్యారెక్టర్ని ఎలాగని చెప్పాలి. ఆ రోజున రిలీజ్ అయిన సినిమాలలో 268 స్క్రీన్స్ ఏపీ అయితే, 30 కర్ణాటక రాష్ట్రంలో అయితే, 3 ఒరిస్సా అండ్ 15 యుఎస్లో ఇన్ని ప్రింట్లు రిలీజ్ అయ్యాయి. అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ కదా. ఎక్కడికి వెళ్ళినా సినిమా దొళ్ళగొట్టేసి అసలు దాదాపుగా 13 కోట్ల బడ్జెట్తో చేసిన సినిమా ఫైనల్గా 50 crores గ్రాస్ కలెక్ట్ చేసి అసలు అంటే చుట్టుపక్కల ఇరుపంచాల
మరో సినిమా లేదన్న రేంజ్లో అంత రికార్డుల పరంపరలో లేదా రికార్డుల సింహాసనంలో ఇంద్రసేనుడిదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఇంద్ర సినిమా ద్వారా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రూవ్ చేసిన ఒక ల్యాండ్ మార్క్ లేదా ల్యాండ్ మైన్ ఇంద్ర, గోల్డ్ మైన్ ఇంద్ర. అండ్ అశ్విని దత్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జగదేకుడు అతిలోక సుందరి అండ్ చూడాలని ఉంది సినిమాల తర్వాత వచ్చిన ఈ సినిమా వైజయంతి మూవీస్ కిరీటంలో మరొక కలికి తురాయిగా నిలిచింది ఈ సినిమా షూటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ అవుట్డోర్లో జరిగాయి. కాశీలో జరిగినప్పుడు అక్కడ జూనియర్ ఆర్టిస్టులు కానీ అక్కడ అంతా ఆ వ్యవహారం, ఆ ప్రొడక్షన్ కండిషన్స్ అన్నీ అయిన తర్వాత ఇంద్ర సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత నేను బి గోపాల్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట చెప్పారు, చిరంజీవి గారికి ఇంకా ఈ క్యారెక్టర్ని చిరంజీవి గారు చేసినట్టుగా ఇంకెవరు చేయలేరండి, ఆయన అల్టిమేట్ హీరో చిరంజీవి గారు అని ఒక మాట చెప్తూ, అలాగే అశ్విని దత్ గారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన అటువంటి అంతమంది జూనియర్ ఆర్టిస్టులు, అంత ఖర్చు, అంత బడ్జెట్ అవి చెయ్యాలంటే అశ్విని దత్ గారు తప్పితే మరెవరు లేదండి. ఒక్క గుండె ఉన్న నిర్మాత ఇలాంటి సినిమాని ఇంత రేంజ్లో తీయలేరు. చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ని పెట్టుకుని దానికి కావాల్సిన బడ్జెట్, ఆ రేంజ్ ఫిల్మ్ని క్రియేట్ చేయడానికి 2 గుండెలు కావాలి. అశ్విని దత్ గారికి 2 గుండెలు ఉన్నాయండి అని చెప్పారు. అంటే చిరంజీవి గారు, అశ్విని దత్ గారు కాంబినేషను అంతకుముందు ఎవరితో కాంబినేషన్ అయినా, ఇప్పుడు గరణమ్మ కూడా చిరంజీవి గారు, దేవి వరప్రసాద్ గారు కాంబినేషను, రాఘవేంద్రరావు డైరెక్టర్. అసలు మొట్టమొదటి సినిమా ఖైదీ బ్రహ్మాండమైన పెద్ద హిట్ చిరంజీవి గారు. అంతకుముందు ఉన్నాయి హిట్లు, ఖైదీ ముందు హిట్లు ఉన్నాయి, బట్ చరిత్రను మార్చేసిన సినిమా ఖైదీ. వేరే హీరోయిజానికి వేరే సిగ్నేచర్ తెచ్చిన ఖైదీ ద్వారా హీరోయిజానికి ఒక కొత్త నిర్వచనం చెప్పిన ఒక మెగాస్టార్ చిరంజీవి తాలూకు స్థాయిని, ఆయన స్టామినాని ఎత్తి చూపించింది సినిమా ఖైదీ. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మక్కుటం లేని మహారాజులా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి చరిత్రలో ఒక అద్భుతమైన సంచలనాత్మకమైన ఘట్టం ఈ సినిమా ఇంద్ర. కాబట్టే ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24 నిన్నటి రోజు 2002 దగ్గర నుంచి 24 ఏళ్ల తర్వాత కూడా ఆ రోజుకి, ఆ సినిమాకి గొప్ప విలువ ఉన్నాయి. రికార్డుల పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకొక చరిత్రలో కొన్ని పాయింట్లు, కొన్ని ట్యాంజెంట్స్ ఉంటాయి కదా, ఏ కారణంగా మనం చూసుకున్నా కూడా ఇంద్ర ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ టైమ్ గ్రేట్ ఫిల్మ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా 175 రోజుల ఫంక్షన్ బెజవాడలో చాలా భారీ ఎత్తున జరిగింది. చుట్టుపక్కల 200-300 గ్రామాలు, ఊళ్ళ నుంచి, ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా, అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ కదా, పక్క రాష్ట్రాలు, ఒరిస్సాలో కూడా చాలా బ్రహ్మాండంగా ఆడింది, కర్ణాటకలో బ్రహ్మాండంగా ఆడింది, పెద్ద హిట్ కర్ణాటకలో కూడా, అండ్ ఒరిస్సా, అండ్ తర్వాత హిందీలో కూడా డబ్ అయ్యి ఇంద్రా ది టైగర్ అని చెప్పి అక్కడ కూడా చాలా పెద్ద హిట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా విచిత్రమైన, అరుదైన, అపరూపమైన రికార్డ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా హిందీ ఛానల్స్లో ఆ రోజున రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీలు తెచ్చుకున్న సినిమాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంద్రకి ఆ రికార్డు అలా నిలబడిపోయింది. ఈ సినిమా తాలూకా ఫంక్షన్ విజయవాడలో జరుగుతున్నప్పుడు ఆ రోజంతా అసలు మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ని క్లియర్ చేయలేపారు పోలీస్ డిపార్ట్మెంటు. ఆ సాయంత్రం బ్రహ్మాండంగా అసలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సినిమాకి చీఫ్ గెస్ట్గా, ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి, ఆ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం, అండ్ వెంకయ్య నాయుడు గారు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది గెస్ట్స్గా రావడం, అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ దాదాపుగా ప్రధానంగా ఆ సినిమాలో యాక్ట్ చేసిన బాబు బ్రహ్మానందం గారు కానీ, ఏవిఎస్ కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, వీళ్ళందరూ మొత్తం కోట శ్రీనివాసరావు వచ్చారు, రామలింగయ్య గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఈ సినిమా ఆ రోజున 175 days ఫంక్షన్లో ఎప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా ఫంక్షన్లోని డ్యాన్సులు చేయడం కానీ, స్టెప్స్ వేయడం కానీ జరగలే. కానీ ఆ రోజున అందరూ మొత్తం ఆయన అభిమానులు, ఆయన అన్నయ్యగా భావించే ఒక శ్రీకాంత్ కానీ, లేకపోతే సునీల్ కానీ, వీళ్ళందరూ స్టేజ్ మీద ఉండి వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని ప్రేరేపించారు, చెయ్యాలి అన్నప్పుడే ఆ వీణ స్టెప్కి ఆయన
డాన్స్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఆడిటోరియం అంతా అసలు 2 నిమిషాలు 3 నిమిషాలు ఏమీ ఎవరి మాట ఎవరికి వినిపించినంతగా హోరెత్తిపోయిందనమాట ఆ గ్రౌండ్ అంతా కూడా. అంత గొప్ప విజయం, మామూలు సక్సెస్ కాదు ఇంద్రది, ఇప్పటికీ కాదు ఎప్పటికైనా. అంటే తన కత్తికి ఎదురులేదు ఫ్యాక్షన్ సినిమాలైనా అని మెగాస్టార్ చిరంజీవి గారు ఇంద్ర సాక్షిగా నిరూపించిన ఒక సువర్ణ ఘట్టం ఇంద్ర సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.